కాలే యాదయ్య పోచారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తన నిర్ణయం ప్రకటించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు కొట్టివేయగా మరో 3 ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్లో ఉంచారు. కాగా ఈవేళ 2 ఎమ్మెల్యేల పిటిషన్లపై తీర్పు రాబోతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. కాలే యాదయ్య పోచారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తన నిర్ణయం ప్రకటించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు కొట్టివేయగా మరో 3 ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్లో ఉంచారు. కాగా ఈవేళ 2 ఎమ్మెల్యేల పిటిషన్లపై తీర్పు రాబోతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మారని చెప్పి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 ఎమ్మెల్యేలపై కూడా ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇంకా దీంట్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పార్టీ ఫిరాయించడానికి ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు. అదే క్రమంలో బోధన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారని కూడా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్లో మరి దీనికి సంబంధించిన వాదన కూడా పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మాత్రం స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు. సో గతంలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లు డిస్మిస్ చేసిన స్పీకర్ మరి ఈ 2 విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే ఒక ఉత్కంఠత అయితే కొనసాగింది అనుకోవచ్చు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, పడంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మరి వీళ్ళందరిపై కూడా పార్టీ ఫిరాయింపు పిటిషన్లను కూడా ఇప్పటికే స్పీకర్ అయితే డిస్మిస్ చేశారు. సో దీంట్లో జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై ఇంకా తీర్పు రావాల్సి ఉంది. సో ఈ రోజు 2 పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కాలే యాదవ్ కావచ్చు, ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో ఈ రోజు స్పీకర్ అయితే మరి తీర్పు వెలువరించనున్నారు. శ్రీనివాస్, ఈ రోజు 2 ఎమ్మెల్యేల పిటిషన్ మీద తీర్పు రాబోతోంది. సో దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో దాని పట్ల కొంత ఉత్కంఠగా అవుతుంది. అదే క్రమంలో 2:30 గంటలకైతే 2 ఎమ్మెల్యేలపై ఆయన తీర్పు ఇవ్వనున్నారు. మరి వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తారా, మరి కాంగ్రెస్ పార్టీలో మారాలని చెప్తారని ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కలిసి మరి పిటిషన్లు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కంప్లైంట్ చేసిన ఎమ్మెల్యేల పిటిషన్లు అయితే స్పీకర్ డిస్మిస్ చేశారు. మరి 2 ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి తీర్పు వెలువరిస్తారు? మొత్తానికి 10 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కంట్రోల్ కప్పుకున్నారని చెప్పి ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును, అదే క్రమంలో స్పీకర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సో మరి ఈ రోజు మరొక 2 ఎమ్మెల్యేల భవిష్యత్తు అయితే మరి వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలుసు పరిస్థితి ఉంటుంది. ఇంకా 3 ఎమ్మెల్యేల విషయంలో మరొకసారి కూడా స్పీకర్ విచారించే అవకాశం ఉంటుంది. సో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దాంట్లో 3
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీగారు కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వీళ్ళు కూడా పార్టీ ఫిరాయించారని చెప్పి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పీకర్ కూడా మరి ఆ ముగ్గురుపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు. సో ఈ రోజు అయితే ఇద్దరిపై ఎలాంటి తీర్పు అయితే వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.